ఉన్నాడో అర్థం కావటం లేదు. ఓ పక్కన ఆస్తి తగాదాలు, ప్రాపర్టీ తాలూకు వ్యవహారాలు సామాన్యమైనవి కావు. బంధువర్గంలో విరోధములు, ధనం అన్యాక్రాంతం అయిపోయింది, చోర భయము, అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదం, ఇలాగ ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంది. ఇది భయభ్రాంతులు చేయడం కాదు, ఇటువంటి సమస్య జన్మలో శని ఉన్నప్పుడు ఉంటుంది. అటువంటి శని ఉన్నా గురు బలము, బుద్ధి బలము ఎక్కడున్నాడంటే బుధుడు, మిథునానికి అధిపతి బుధుడింట్లో గురుడు ఉన్నాడు. ఆ బుద్ధి బలము, ధన బలము కలిసి మిమ్మల్ని సేవ్ చేసుకొని అటువంటి ప్రమాదం నుంచి తప్పించి ఆనందభరితంగా చూస్తుంది. ఆనందం, ఉల్లాసం సామాన్యంగా ఎన్ని